చేస్తా ఉంటాడు. వన్ ఆఫ్ ద గ్రేట్ అనాయింటెడ్ మ్యాన్ ఈజ్ గోయింగ్ టు బి ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఆన్ ద ప్లానెట్. ఎవరు ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఆన్ ద ప్లానెట్? సంసోన్. బలవంతుడంట, చేతితో సింహాన్ని చీల్చి పడేశాడంట. ఒక్క దవడెంపు తీసుకుని 1000 మందిని చంపాడంట. ఈరోజు సినిమాలు చూపిస్తారు స్టంట్లో, ఒక హీరో 10 మందిని కొట్టినట్టు. 1000 మందిని కొట్టగలరా? అలిసిపోతాడు పాప, అన్ని స్ప్రింగ్లు చైన్లు వేసుకుని కూడా. కానీ సంసోన్ ఒక్క దవడెంపు తీసుకుని 1000 మంది ఫిలిస్తీన్ల మామూలు కాదు సైన్యాన్ని హతం చేశాడు. చేసిన తర్వాత కూడా అలిసిపోయి నన్ను చంపేయకూడదా అంటే దేవుడు నీళ్ళు ఇస్తున్నాడు. దాహానికి పాపం, దాహానికి విసిగిపోతే దేవుడు నీళ్ళు ఇస్తున్నాడు. కానీ సంసోను లాంటి గొప్పవాడు, తనలో ఒక బలహీనత ఉంటుంది తన యవన కాలంలో. యు సీ ఎవ్రీథింగ్ హ్యాస్ అ రూట్ కాజ్. నేను తను చేసిన తప్పు ఏదో రైట్ అని నేను కాంప్రమైజ్ చేయట్లేదు, కానీ తప్పు జరుగుతానికి ఒక అవకాశం, మూల కారణం ఏంటో చూస్తాను నేను. ఎప్పుడు ఆల్వేస్ సీ ద రూట్ కాజ్. చరిత్రకారులు అంటారు, సంసోను ఎందుకు ఒక్కతిని చూచాను. ఫస్ట్ వెళ్తాడు, ఫిలిస్తీ స్త్రీని చూసుకుంటాడు. మొదటి చూసిన స్త్రీ వేశ్య కాదు, ఫిలిస్తీ స్త్రీ. పెళ్లి చేసుకుంటాడు. ఇంటికి వచ్చి చెప్పే పోయాడు పెళ్లి చేసుకుంటానంటే. వాళ్ళ అమ్మ అడుగుతాడు, నాన్న అడుగుతాడు, ఏ ఇక్కడ లేరా స్త్రీలు, అక్కడే ఉన్నారా? నాకు అక్కడే నచ్చింది. ఫిలిస్తీన్లు ఏం చేశారు? ఆ వార్త తెలుసుకున్నప్పుడు సంసోన్ని ట్రాప్ చేశాడు. చివరికి పెళ్లి చేసుకున్న స్త్రీ తనకు లేకుండా తనని ఇంకొకటికి పెళ్లి చేశాడు. ఆ కోపంలో తను ఏం చేశాడంటే నక్కల్ని తెచ్చి నక్క తోకలకి మంట అంటించి వారి పొలాలంతా కాల్చేశాడంట. సరే అయిపోయింది, బుద్ధి తెచ్చుకోలేగా. దాని తర్వాత చూస్తే న్యాయాధిపతికి అభిషేకించబడ్డాడు. హీఈస్ అనాయింటెడ్ యాజ్ ఎ జడ్జ్. న్యాయాధిపతి అభిషేకం అనేది మామూలు కాదు. న్యాయాధిపతికి అభిషేకించబడేటప్పుడు ఆ వ్యక్తికి చెడు సరి తప్పు అంటే ఇక మాటలు చెప్ప రైట్ అండ్ రాంగ్ కి డిసర్న్మెంట్, విజ్డమ్ ఉంటుంది. ఆ న్యాయాధిపతి అన్నప్పుడు దేవుని ఆత్మ ద్వారా నింపబడిన వ్యక్తికి ఇది రైట్ ఇది రాంగ్ అనేది క్లారిటీ ఉంటుంది. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. హీ హ్యాస్ టు జడ్జ్ బేస్డ్ ఆన్ ఇట్. అభిషేకం అలాంటిది. కానీ అలాంటి అభిషేకం పొందిన తర్వాత ఇశ్రాయేలు పైన న్యాయాధిపతిగా ఉన్నప్పుడు మళ్ళా ఫిలిస్తీన్ దగ్గరికి వెళ్ళాడంట. ఈసారి ఒక వేశ్యను చూశాడంట. వేశ్యను చూసి ఆమెతో ప్రేమిస్తాం ప్రారంభించాడు. తన అంతానికి తన నాశనానికి కారణం ఎవరు? నువ్వు ఆ స్త్రీ అనొచ్చు, నేను అంటాను ఇచ్చానే ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ లస్ట్. రెండోసారి వేశ్య, ఫిలిస్తీ వేశ్య. ఆ వేశ్య మరలా తన టార్చర్ చేసి తన జీవితాన్ని విసిగింపజేసి ఆయన సంవత్సరం అక్కడ మాత్రం కాదు ప్రతిసారి అంట ఆయన ఉన్న గర్వానికి అసలు దేవుడు చూడాలి నాకు ఎందుకు చేస్తాడనేది ఇందుకు ప్రమాణ కోపం వస్తుంది. కానీ మరలా గుర్తొస్తుంది మన జీవితంలో కూడా అదే చేస్తున్నాడు కదా అని. సంసోను తెలియని ఊళ్ళో పడుకున్నాడు. ఆమె ఈయన అప్ప చెప్తానికి కుట్రేసింది. ఈయన బలహీనత ఏదంటాడో ఆ రీతిగా ట్రాప్ చేస్తున్నాడు. సడన్ గా ఫిలిస్తీన్లు వస్తారంట. ఫిలిస్తీన్లు వచ్చినప్పుడు సంసోన్ బలం కలిగి పోరాడా? బైబిల్ చదవండి, దేవుని ఆత్మ అతని మీదకి వచ్చిందంట. అంటే దేవుని ఆత్మ అతని పైకి రాకపోతే ఆయనకి ఏం సీన్ లేదు అక్కడ. దేవుడి ఆత్మ అతని పైకి వచ్చిందంట. ఫిలిస్తీన్లు చుట్టూ చేశాడంట. నాకనిపిస్తుంది, దేవా ఎందుకు ప్రభా? ఫిలిస్తీన్ దగ్గరికి వెళ్ళాడు కదా, వేశ్య దగ్గరికి వెళ్ళాడు కదా, ఎందుకు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోండి. నీ పిచ్చి పనిలో కూడా దేవుడు నిన్ను విడిపిస్తున్నాడంటే నువ్వు పిచ్చి పని చేసింది రైట్ అని కాదు. ఆయన నామానికి నీ ద్వారంగా అవమానం రాకూడదని, ఆయన నామము గణపరచబడాలని నీకు ఇంకొక అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు అంతే. నీ పిచ్చి పని కంటిన్యూ చేస్తానికి కాదు. ఎందుకంటే సంసోను మరలా దేవుడు 3 రూల్ పెడతాడు. సంసోను పుట్టినప్పుడు ఏంటి? చచ్చింది ముట్టకూడదు, ద్రాక్షరసం తాగకూడదు, పులిసింది తాగకూడదు, అదే సమయంలో తల వెంట్రుకలు కత్తిరించకూడదు. ఈయన ఎంత విసిగిపోయాడంటే ఆయన పవరే ఇక్కడ ఉంది. ద కవెనెంట్ ఇస్ యువర్. చివరికి ఏం చేశాడు? ఆ తల వెంట్రుకలు అని చెప్పి ఆమె ఒడిలో పడుకున్నాడంట.
ఏం చేసింది? అంత కట్. తిరిగి లేచి ఫిలిస్తీన్లు వచ్చినప్పుడు యథావిధిగా ఉజ్జరింపిద్దాం అనుకున్నాడంట. కానీ బైబిల్ రాయబడి ఉంటుంది, సంసోను ఎరగలేదు, దేవుడు అతన్ని విడిచిపెట్టానండి. దేవుడు ఛాన్స్ ఇస్తున్నాడని మరలా చేసిన తప్పే చేసుకుంటా ఉంటే దేవుడు విడిచిపెడతాడు. జాగ్రత్త. దేవుడు నీకు కృపనిచ్చేది నీ జీవితం బాగుపడాలని, నువ్వు బయటికి రావాలని. అయినా కూడా దేవుడి కృప, ఆయన గొప్ప తలంపులు. మన జీవితంలో తప్పులు చేస్తాం, కానీ ఆయన దగ్గర కనీసం నువ్వు మొరపెడితే నీ జీవితం చివరిలోనే కార్యం చేయగలుగుతాడు అనేది సంవత్సరం నిరూపిస్తున్నాడు. ఎందుకంటే ఆయనకి ఎట్లా అంట, తీసుకెళ్ళి ఆయన కళ్ళుని పీకపడేశారంట, గుడ్డోని చేశారంట. ఆ రోజుల్లో గాడిదల్ని కట్టి రుబ్బించేవారు. గాడిద బదులుగా సంసోన్ని పెట్టి, బలము లేని సంసోన్ని పెట్టి వారికి రుబ్బించుకున్నారంట, పనుడుగా పెట్టుకున్నాడంట. సంసోను వెంట్రుకలు పెరిగేంత వరకు అని అందించవచ్చు. అంటే ఎంతకాలం ఒక మనిషి ఇంత పొడుగు, హీ హ్యాడ్ డ్రెడ్ లాక్స్, అంటే మొత్తం జడల్లాగా ఉంటాయి అన్నమాట జుట్టు. ఎంతకాలం చేస్తాడంటే అంత జుట్టు పెరుగుతానికి ఇంచుమించు. కనీసం భుజం వరకు పెరుగుతానికి ఎంత చేస్తాడు? సంవత్సరం చేస్తాడా? 2 సంవత్సరాలు చేస్తాడా? యు సీ, ఇట్స్ అ టైమ్ దట్ హీ హ్యాడ్ టు బి ఎ స్లేవ్. కానీ సంసోన్ మనసులో ఏమై ఉంటుంది? ఏమో, దేవుడు ఎంతకాలం ఈయన విరోధం పోయాడో అంతకాలం మళ్ళీ సీన్ చూపించుంటాడు. అంతకాలం పశ్చాత్తాపపడాడు. దేవా, నేను సారీ ప్రభువా, నా శక్తిని విర్రవీగాను, నా బలముని విర్రవీగాను, నేను విర్రవీగాను, నా వల్ల అవ్వలేదయ్యా, నన్ను క్షమించు. నీ అభిషక్తుని నేను, న్యాయాధిపతిని నేను, మనుషుల్ని తీర్పు తీర్చాల్సిన ఈరోజు బానిసగా ఉన్నా. నీ అభిషేకం నన్ను విడిచిపోయింది, నీ ఆత్మ నన్ను విడిచిపోయింది. ఐఎమ్ నో లాంగర్ యూస్ఫుల్. ఇదిగో వీరి ద్వారా హేళన చేయబడతా అనుకుంచుడు. ఒకప్పుడు ఒక్క దవడింపు తీసుకుని 1000 మందిని చంపినోడు ప్రతిరోజు వారు అవమానపరుస్తూ హేళన పరుస్తూ ఉన్నారంట. ఎట్లా ఉంటుంది? ఇన్సల్ట్ తర్వాత ఇన్సల్ట్ తర్వాత తీసుకో. ఎట్లా ఏడుచుంటాడు? కుమిలి ఏడుచుంటాడు. ఇమాజిన్, ఐ పుట్ మై సెల్ఫ్ దేర్. కనీసం సంవత్సరము తన బాధ్యతగా ప్రతి దినం అవమానం ఎలా ఉంటుంది? చచ్చిపోదాం అనిపించుండదా? తప్పకుండా అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? ఒక చిన్న పోరాటం వస్తేనే చచ్చిపోతా అంటున్నావు. అసలు జీవితమే వ్యర్థమైపోయి శత్రు చేతుల్లో డమ్మీలాగా ఉన్నాడు, ఆట బొమ్మలాగా ఉన్నావు. నిన్ను పెట్టి కామెడీ చేసుకుంటున్నాడు వాడు. ఎందుకంటే వాళ్ళు అపహాసం చేసుకుంటూ కూర్చున్నారంట, బైబిల్ రాస్తుంది. కానీ దేవుడు చూడండి, వారికి దేగానికి మేజర్ ఫెస్ట్కి ఫిలిస్తీన్ల అధిపతులందరూ చేరి, ఫిలిస్తీన్ల అధికారులందరూ చేరి, ఫిలిస్తీన్ ప్రజలందరూ చేరి పెద్ద డేగన విగ్రహానికి సెలబ్రేషన్ పెట్టేటప్పుడు తీసుకురండి రా, మన ఎంటర్టైనర్ తీసుకురండి, కామెడీ ఫెలోని తీసుకురండి. ఆ యెహోవా పక్షాన వచ్చాడు చూడు, ఆడిని తీసుకురా, మన పట్టి పెట్టుకున్నాం చూడు, తీసుకురా, ఆ గుడ్డోని తీసుకురా, ఆ వేస్ట్ ఫెలోని తీసుకురా. తీసుకొచ్చారంట. తీసుకొచ్చి అక్కడ పెట్టి అంతమంది ముందు హేళన చేస్తూ అవమానపరుస్తూ ఉంటే సంసోను ప్రార్థన చేశాడంట మరొక్కసారి. ఏమని? దేవా, ఇంకొక ఛాన్స్ అవ్వా. Judges 16:28. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకునుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొనిమ్మని యెహోవాకు మొరపెట్టెను అని అడుగుతున్నాడు. ప్రభువా, ఒక్క ఛాన్స్ ఇవ్వయ్యా, ప్రభువా, ఒక్క ఛాన్స్ ఇవ్వయ్యా. నువ్వు ఒక్క ఛాన్స్ ఇస్తే అంత తారుమారు చేస్తా. ఒక్క ఛాన్స్ అందరు ఇక్కడ ఒకేసారి ఉన్నారు, నా ఒకేసారి రివెంజ్ చేస్తాను. నన్ను డమ్మీ చేసి నీ నామాన్ని అవమానపరిచి నీ దాసుని ఈ రీతిగా ట్రాప్ చేసి పెట్టారు వీళ్ళు. ఇదిగో ఇంతవరకు గుడ్డితనంలో, కళ్ళు ఉన్నప్పుడు గుడ్డితనంలో ఉన్నా, ఇప్పుడు కళ్ళు పోయిన తర్వాత అర్థమవుతుంది. గివ్ మీ అన్ ఆపర్చునిటీ, 1 ఛాన్స్.
దేవుడు ఏం చేశాడంట చూడండి. ఆ గుడికి ఆధారముగా ఉన్న రెండు స్తంభముల మధ్యలో ఒకదాని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని నేను ఫిలిష్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలంలో అతను చంపిన వారి శవముల యొక్క లెక్క జీవితకాలం మందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయెను. ఏంటంట? ఒక్క చివరి ప్రార్థన చేసి మూల స్తంభాలని పట్టుకున్నాడంట. అంటే ఏమైంది అక్కడ? గాడ్ సెడ్ yes, come on, I will fulfill the plan for your life. తల్లి గర్భంలో నేను ఎందుకైతే రూపించానో ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తా. తల్లి గర్భంలో సంసోను ఎందుకు రూపించబడ్డాడు? ఫిలిష్తీయులను నాశనం చేస్తానికి, ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడటానికి, ఇశ్రాయేలు పైన న్యాయాధిపతి కొనటానికి, శత్రువుని నిర్మూలన చేస్తానికి. The power given for that reason, life is given for that reason. ఇదిగో ఈయన తప్పులన్నీ ఉన్నాయి. దేవుడు అన్నాడు, రా 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 రా, నువ్వు చివరిలో విశ్వాసం కలిగి ఉన్నావు నా పైన, రా. నువ్వు నేను లీగల్ రైట్కి టైప్ ఏంటి 3 టర్మ్స్ ఉన్నాయి, 3 టర్మ్స్ నువ్వు బ్రేక్ చేస్తావు, అయినా కూడా నీకు అవకాశం ఇస్తా, ఎందుకంటే నువ్వు నా చిత్తాన్ని జరిగిస్తానికి ఆశపడుతున్నావు. ఒకేసారి ఈరోజు కూడా ఆర్కియాలజిస్ట్ ఆ స్థలాల్ని తీసి, ఇంకా బైబిల్లో రాయబడి ఉంది కదా, సంసోను జీవిత కాలంలో చంపిన వారందరికంటే ఆ రోజు ఆ రాత్రి అక్కడ చంపిన వారు అధిక మంది అంట. ఒక్క షాట్లో అనుకుంటున్నానండి, సంసోను సడన్గా ఆ గోడల దగ్గర పట్టుకుంటే ఎవరు చూడలేదా? కామెడీ ఎంటర్టైన్మెంట్ కదా. ఆ స్తంభాల దగ్గర నిలబెట్టారేమో, మెయిన్ ప్లేస్లో నిలబెట్టారేమో, ఇంకో కామెడీ రకాలు. ఆయన ఏదో ఉంగంట రే 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 చూడరా, కామెడీ చేస్తారా, కామెడీ చేస్తారా, కామెడీ చేస్తారా అనుకున్నారేమో. ఒక్క దెబ్బగా పడినప్పటికీ ఒకడు పారిపోతాను కూడా లేదు, గొప్ప కూలింది మొత్తం. వాట్ am I trying to say? God is able to fulfill His plan and purpose in your life if you surrender. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, సంసోను పరలోకానికి వెళ్ళాడా, నరకానికి వెళ్ళాడా? అంటే దేవుని దగ్గరికి వెళ్ళాడా, పాతాళంలోకి వెళ్ళాడా? యూ టెల్ మీ. If you read Hebrews 11, విశ్వాస వీరుల హిస్టరీ ఉంటుంది. విశ్వాస వీరుల హిస్టరీలో ఎవరి పేరు ఉంటుంది? ఎందుకు? నీకు కోపం రావచ్చు, దేవుడి చిత్తం చేయలేదుగా, ఎలాంటి తప్పులు చేశాడుగా, ఎలాంటి పాపం చేశాడుగా, మరలా అవమానపరిచాడుగా, ఢిల్లీలో వేసి తిరిగిపోయాడుగా. హౌ కెన్ హీ గో టు హెవెన్? యు ఆర్ నాట్ ద జడ్జ్, హీ ఈస్ దేర్. హీ కెన్ టేక్ ఎనీబడి టు హెవెన్, యూ హ్యావ్ నో రైట్ టు సే హూ. అదే సిలువ పైన దొంగ కూడా, నువ్వు 10 సంవత్సరాలు నీతిమంతుడిగా బ్రతకచ్చు, వాడు ఒక ప్రాంతం తెలిపాడు పరలోకానికి, పరదేశికి. ఈరోజు నువ్వు బ్రతుకు కాలం అంతా దేవా 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 అనొచ్చు, ఒక ప్రాంతం నీ పక్కోడు వెళ్ళిపోతాడు, జాగ్రత్త. అందుకనే పక్కోడు చూసి ఎక్కువ ఎగరొద్దు. ఎందుకంటే నా జీవితకాలంలో నేను చాలా మందిని చూశాను, వీళ్ళెంత పరిశుద్ధులో అనుకుంటా ఉంటావు, వీడెంత పాపే అనుకుంటా ఉంటావు. ఒక్క దెబ్బలో వీళ్ళు రక్షించబడతారు. దేవుని అభిషేకం వారి పైన ఉంటుంది చూడు, అగ్నిలాగా. వీళ్ళు ఇంకా డమ్మీయే. అందుకని జాగ్రత్త పడతాను. యూ కెనాట్ జడ్జ్ ఎనీబడి. Don't judge anybody based on the past.